సో ట్రేడర్స్ ట్రైలింగ్ స్టాప్ లాస్ మోడిఫై చేస్తా ప్రాఫిట్‌ని లాక్ చేసుకుంటూ ఫైనల్‌గా ప్రాఫిట్ ఎలా బుక్ చేయాలో నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా సార్లు ట్రైలింగ్ స్టాప్ లాస్ మోడిఫై చేయాల్సొచ్చింది. సో మోడిఫై చేసిన ప్రతిసారి ఎందుకు చేశానని ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చింది. సో అందుకే ఈ వీడియో ఇంత లెంగ్త్ వచ్చింది. సో ఫైనల్‌గా అయితే ఈరోజు 2 ట్రేడ్స్ చేసాం. అపోలో హాస్పిటల్స్ 1:1 అచీవ్ అయిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో టీవీఎస్ మోటార్స్ అయితే 1:5 అచీవ్ అయిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఈ 2 ట్రేడ్స్ ఎలా చేశాను, ట్రైలింగ్ స్టాప్ లాసెస్ ఎలా మోడిఫై చేశాను తెలుసుకోవాలనుకుంటే సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో వెల్కమ్ టు లైవ్ ట్రేడింగ్ వీడియోస్. సో యాక్చువల్‌గా కొంచెం లేట్‌గా వచ్చా మార్కెట్‌లోకి. సో రాగానే టీవీఎస్ మోటార్స్ ఇలా కన్సాలిడేషన్‌లోంచి బ్రేక్ అవుతూ కనపడింది. సో ఈ లోలో ఒక సెల్ ఆర్డర్ ప్లేస్ చేశా. సో ఈ లోలో ఒక ₹500 రిస్క్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ డే హైలో దీనికి స్టాప్ లాస్ కూడా ప్లేస్ చేస్తా. సో 485.20. సో ఇలా వస్తోంది. యాక్చువల్‌గా రీజన్ ఏంటో తెలియట్లేదు. బట్ మొబైల్ యాప్‌లో మాత్రం చూస్తే అప్డేట్ అవుతుంది. సో ఇంతకుముందు గూడా ఇలాగే వచ్చింది. ఆర్డర్స్ పెండింగ్ పడ్డాయి. అసలిప్పుడు ఈ ఆర్డర్ ప్లేస్ అయిందా లేదా తెలియట్లేదు యాక్చువల్‌గా. ఓకే. సో అపోలో హాస్పిటల్‌లో గూడా ఒక బై ఆర్డర్ ప్లేస్ చేశా. యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ ట్రేడ్ చేయొద్దనుకున్నా. బట్ ఇవాళ ఎందుకో ఇది ఉదయాన్నే మార్నింగే మంచి బయింగ్ మొమెంటమ్ చూపిస్తోంది అప్ సైడ్‌కి. సో డే హైలో ఒక బై ఆర్డర్ ప్లేస్ చేశా. చూద్దాం అది ట్రిగ్గర్ అవుతదో లేదో. సో స్ట్రాంగ్‌గా అయితే ఇలా మొమెంటమ్ ఎళ్ళింది గదా! సో కొంచెం రిట్రేస్ అవుతుంది. సో ఒకవేళ ఇది రిట్రేస్ అయ్యి ఈ హైని గాని మళ్ళీ హైని బ్రేక్ చేస్తే కొంచెం ఈజీగా మొమెంటమ్ ఉండొచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆర్డర్స్ పెడుతుంటే కైట్, జిరోదాలో ఎర్రర్స్ వస్తున్నాయి. ఈసారి మాత్రం మొబైల్ యాప్‌లో గూడా అప్డేట్ అవ్వలేదు. సో ఒకసారి నేను మొబైల్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తా. స్టాప్ లాస్ లేకుండా ఇలా బేర్ హ్యాండెడ్‌గా ఉండడం మంచిది కాదు. కాసేపు చూస్తా ఈ ఆర్డర్స్ ప్లేస్ అవ్వకుండా ఇలాగే ఎర్రర్స్ చూపిస్తా ఉన్నాయంటే మాత్రం డెఫినెట్‌గా నేను ఇవాళ ట్రేడింగ్ చేయను. ఇందులోంచి ఎగ్జిట్ అయిపోతా. ఓకే. ఓకే. ఫైన్. సో యాక్చువల్లీ ఇది మొబైల్ యాప్‌లో అప్డేట్ అవుతోంది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్. ఓకే. ఇప్పుడు అప్డేట్ అయింది ఇక్కడ. ఈరోజు ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. జీరోదా యాప్‌లో కొంచెం సరిగ్గా అప్డేట్ అవ్వట్లేదు ఇది. ఎనీవే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సో స్టాప్ లాస్ అయితే ప్రస్తుతానికి ప్లేస్ చేశా. ఇది చాలా పెద్ద స్టాప్ లాస్ 77-85 ఆల్‌మోస్ట్. నియర్లీ ₹8 స్టాప్ లాస్ ఇది. సో అంత తొందరగా దీనిలో టార్గెట్స్ రావడం అంతా జరగదు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక ₹500 స్టాక్ కాబట్టి. లెట్స్ వెయిట్. ఇది మన సైడ్‌వేస్ లిస్ట్‌లో ఉంది. సో బయింగ్ గాని, సెల్లింగ్ గాని రెండిట్లో ఏ ఆపర్చునిటీ వచ్చినా చూస్తా అని చెప్పా. సో ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రిజెక్షన్ ఫేస్ చేసి సో నిన్నటి లోని బ్రేక్ చేసి ఇలా కిందికొస్తుంది. చూద్దాం ఇది ఎళ్తదా లేదా ఇవాళ మనకి స్టాప్ లాస్ కొడతదా? సో అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్. అండ్ అపోలో హాస్పిటల్‌లో గూడా ఇంకా మన ట్రేడ్ ట్రిగ్గర్ అవ్వలేదు. సో ఇందులో గూడా నేను ఒక ₹500 రిస్క్ తీసుకున్నా. సో ఈ టాప్‌లో. సో ఒకవేళ ఇది గూడా ట్రిగ్గర్ అవుతే మీకు అప్డేట్ చేస్తా. సో దీనికి కూడా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో స్టాప్ లాస్ వచ్చేసి కరెంట్‌లీ ఈ లో అనుకుంటున్నా. సో 2114. లెట్స్ సీ. సో మన ఆర్డర్ వచ్చేసి 2133.5లో ఉంది. అంటే ఎగ్జాక్ట్‌గా డే హై కన్నా ఒక 50 పైసా ఎక్స్‌ట్రా పెట్టా. చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే అయితే ఇది మనకు లాస్ వచ్చింది. బేసిక్‌గా అయితే నా ట్రేడింగ్ రూల్స్ ప్రకారం ఒక రోజు లాస్ వచ్చినది. నెక్స్ట్ డే అది ట్రేడ్ చేయను. బట్ ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేస్తున్నా అనిపిస్తోంది. లెట్స్ సీ ఏం చేస్తాం.
సో, బయింగ్ ఆపర్చునిటీలో ఉన్న స్టాక్ ఇది. అండ్ లాస్ట్ టైమ్ ట్రేడ్ చేయకుండా ఉండాల్సింది. కొంచెం అగ్రెసివ్ ఎంట్రీ. యాక్చువల్లీ ఇవాళ గూడా అగ్రెసివ్ ఎంట్రీ. ఎందుకంటే ఇది చాలా చిన్న స్టాప్ లాస్. రూ. 10 స్టాప్ లాస్ ఇది. సో, చూద్దాం ఇది ట్రిగ్గర్ అవుతదో లేదో. సో, ట్రిగ్గర్ అవుతే మీకు అప్డేట్ చేస్తాం. స్టే ట్యూన్. సో, నిఫ్టీ ఏం చేస్తుందంటే, నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ డెసిషన్ మేకింగ్ పాయింట్ ఇక్కడ క్రియేట్ చేసుకుంది. సో, ఇది ఒక హై అండ్ ఇదొక లో. సో, ఇప్పుడే ఫస్ట్ డెసిషన్ మేకింగ్ పాయింట్‌లో నుంచి అప్ సైడ్‌కి బ్రేక్ అయింది. సో, ఈ మొమెంటం ఇలాగే కంటిన్యూ అవ్వడానికి కొంచెం ఛాన్స్ ఉంది. సో, చూద్దాం మనకి ఇది వర్కౌట్ అవుతదో లేదో. ఐ థింక్ అపోలో హాస్పిటల్ కొంచెం ఫాస్ట్‌గానే ఉంది మొమెంటం. సో, ఇది అగైన్ డే హైకి రాగానే రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. సో, చెప్పాలంటే ఇది మనకొక మంచి సైన్. మల్టిపుల్ రిజెక్షన్స్ ఒకటే రోజులో జరిగి బ్రేక్ అవుతే స్ట్రాంగ్‌గా ఎళ్తది. అండ్ టార్గెట్ కూడా రావడానికి మనకి ఈజీగా ఉంటది. ఓకే. సో, మన అపోలో హాస్పిటల్ ట్రేడ్ కూడా ట్రిగ్గర్ అయింది. సో, యావరేజ్ వచ్చేసి రూ. 34లో మనకు దొరికింది. దీనికైతే ఫాస్ట్‌గా ఒక స్టాప్ లాస్ పెడదాం. 2114. ఓకే. సో, స్టాప్ లాస్ ప్లేస్ చేశా. ఓకే. సో, అపోలో హాస్పిటల్‌లో ఇది మన సెటప్. ఇది 1:1 అండ్ ఇది 1:2. చూద్దాం ఇది ఫస్ట్ 1:1 గాని అచీవ్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ మోడిఫై చేద్దాం. సో, రిస్క్ తగ్గించుకునే యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. టీవీఎస్ మోటార్స్‌లో ఇది మన సెటప్. ఇది 1:1 అండ్ ఇది 1:2. సో, చూద్దాం ఇది కూడా మనకి 1:1 గాని అలా అచీవ్ అవుతే ట్రైలింగ్ స్టాప్ లాస్ మోడిఫై చేయడం స్టార్ట్ చేస్తా ఇందులో కూడా. సో, యాక్చువల్‌గా అపోలో హాస్పిటల్స్‌లో చాలా రిజెక్షన్స్ ఫేస్ చేస్తోంది. సో, ఇందాక నేను రికార్డ్ చేయలేదు గానీ, చాలా హ్యూజ్ సెల్ క్వాంటిటీస్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో, ఐ హోప్ ఇది కూడా కొంచెం రిస్కీగానే ఉంది ట్రేడ్. సో, ఇంకా 1:1 అచీవ్ అవ్వలేదు గానీ, నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే కొంచెం ట్రైలింగ్ స్టాప్ లాస్ మోడిఫై చేయడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఫస్ట్ అయితే రిస్క్‌ని ఒక 120కి తీసుకొస్తా. సో, లెట్స్ రెడ్యూస్ సమ్ రిస్క్. స్టాకు స్టాక్ ఆల్మోస్ట్ హైలో ఉంది కదా! సో, నిన్న లాస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో సెల్లింగ్ ఆపర్చునిటీస్ మిస్ అయిన వాళ్ళందరూ మేబీ ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నట్టున్నారు. ఇక్కడ చాలా హ్యూజ్ సెల్ క్వాంటిటీస్ ఉంటే అవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో, బయర్సే వెళ్లి ఎగ్జిక్యూట్ చేశారు. బట్ చాలా హ్యూజ్ క్వాంటిటీస్ కదా! సో, ఎనీవే మనం కొంచెం సేఫ్‌గా ఉండడం కూడా మంచిది. సో, లెట్స్ సీ ఇది ఇంకొకసారి ఇలా ట్రై చేస్తదేమో చూద్దాం. లేదంటే ఇంకా కొంచెం కొంచెం రిస్క్ రెడ్యూస్ చేద్దాం. ఓకే. సీ హౌ ఇట్ ఫెల్. సో, వీళ్ళేమో ఇక్కడున్న అన్ని హ్యూజ్ క్వాంటిటీస్ సెల్లింగ్ క్వాంటిటీస్‌ని బై చేసేసారు. సో, ఆ తర్వాత పడింది షార్ప్‌గా. సో, వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు గానీ, అంత మొమెంటమ్‌గా, అంత స్ట్రెంగ్తీగా సో, బేసిక్‌గా మన ట్రేడ్స్ ఎలా ఉంటాయి? ఇంత చిన్న చిన్న స్టాప్ లాస్ ఉన్న ట్రేడ్స్ అయితే అసలు ఎంటర్ అవ్వగానే అలా సప్పని 1:1కి వెళ్ళిపోయి ఉంటది అది ఇప్పటికే. సో, వెళ్ళట్లేదు. దీనికి అంత స్ట్రెంగ్త్ లేదిది. సో, ఇది
ఇది ఎన్ని సార్లు దాని ఓన్ హాయిని బ్రేక్ చేస్తామంటే, మనం అన్ని సార్లు దీన్ని ఒక్కొక్క స్టెప్ ఫార్వర్డ్ తీసుకొస్తాం. సో, ఇవాళ ప్లాన్ అయితే అది. చూద్దాం ఇందులో నుంచి కొంచెం రిస్క్ తగ్గించుకునే పని చేయడమే బెటర్ అనిపిస్తుంది నాకు. సో, వెళ్ళే కొద్దీ టాప్‌కెళ్ళే కొద్దీ కొంచెం క్వాంటిటీస్ ఎక్కువ పడుతున్నాయి. సెల్ ఆర్డర్స్ ఎక్కువొస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఏం లేవు గానీ, సడెన్‌గా వస్తాయి. సో, మళ్ళీ ప్రీవియస్ హైని బ్రేక్ చేసే దగ్గర వస్తాయి చూడండి. అండ్ టీవీఎస్ మోటార్స్ కూడా మనం సెల్ కొట్టిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ కొట్టింది. మళ్ళీ ఆ సపోర్ట్ ఏరియాకొస్తోంది. సో, ఇవి సపోర్ట్ ఏరియా నుంచి బ్రేక్ చేసి కిందకెళ్తే 1:1 ఈజీగా అచీవ్ అవుతది. లేదా ఇక్కడి నుంచి యూ టర్న్ తీసుకుందంటే మాత్రం దీంట్లో కూడా మనం రిస్క్ కంట్రోల్ చేసుకునే యాక్టివిటీ స్టార్ట్ చేయాల్సుంటది డెఫినెట్‌గా. లెట్స్ సీ. ఓకే. సో, నిన్న వీడియో ఎవరైనా చూసుంటే ఆహ్, సో, ప్రీవియస్‌గా ఒక సపోర్ట్ ఏరియా చేసింది. ఆ సపోర్ట్ ఏరియాకు మళ్ళీ అది రీటెస్ట్ చేయడానికొచ్చింది. సో, రీటెస్ట్ చేయడానికొచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఆర్డర్ క్వాంటిటీస్ 475 దగ్గర ఆల్‌మోస్ట్ ఇంతకుముందు ఎన్నున్నాయి? సో, 87 ఆర్డర్స్ ఉన్నాయి. 10,000 బై క్వాంటిటీ. సో, థిస్ ఈస్ ద సిట్యుయేషన్. నిన్న నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! ఫాలింగ్ నైఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీలో. సో, ఇప్పుడేమవుతది ఇక్కడొచ్చి సపోర్ట్ తీసుకొని దీన్ని మళ్ళీ టచ్ చేసి ఒక రెడ్ క్యాండిల్ అలాగా ఏదన్నా ఫార్మ్ చేస్తే సో, డెఫినిట్‌గా బయర్స్ ఎంటర్ అవుతారు ఈ ఏరియాలో. సో, 1:10 అలా పెట్టుకోవడానికి. సో, సక్సెస్ అవుతదా లేదా సెకండరీ. బట్ దట్ ఈస్ హౌ దే ప్లే దిస్ గేమ్. సో, చూద్దాం. మేబీ షార్ప్‌గానే వచ్చారు ఇప్పుడు బయర్స్. ఆల్‌మోస్ట్ 75, 67 నుంచి 2 రూపీస్ పెరిగిందది. లెట్స్ సీ. అప్డేట్ చేస్తా. సో, టీవీఎస్ మోటార్స్ గురించి నాకంత టెన్షన్ లేదు ఇప్పుడే. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద స్టాప్ లాస్ కాబట్టి టైం తీసుకుంటది. సో, ప్యాటర్న్స్ చేసి, కొంచెం బ్రేక్‌ఔట్స్ చేసి, అది చేసి, ఇది చేసి. బట్ నా టెన్షన్ అంతా అపోలో హాస్పిటల్సే. ఎందుకంటే ఇది పెద్ద స్టాకు. ప్లస్ ఇందులో చిన్న స్టాప్ లాస్. సో, దీన్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే మనకు ఊరికే లాస్ వస్తది. హోప్ సో ఇది మనకి అట్‌లీస్ట్ 1:1 అన్నా టచ్ చేస్తే మనం కాస్ట్ టు కాస్ట్ తీసుకొనొచ్చేసి స్టాప్ లాస్‌ని 133లో పడేద్దాం. సో, అప్పుడైతే ఇంకా మనం వెళ్లి హ్యాపీగా టీవీఎస్ మోటార్స్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది మళ్ళీ అగైన్ హై ఆఫ్ హై బ్రేక్ చేసింది. సింపుల్ నేనింకా నెక్స్ట్‌లోకి చేంజ్ చేసుకుంటూ ఎళ్ళిపోతున్నా. కొంచెం అగ్రెసివ్‌గా మోడిఫై చేస్తా. సో, వర్స్ట్ కేస్ సినారియోలో మనం ఫెయిల్ అయినా గూడా తక్కువ రిస్క్‌తో ఫెయిల్ అవ్వాలనేదే నా ఉద్దేశ్యం. ఓకే. సో, ఇక్కడ చూసారు గదా! సో, 2144లో 23 ఆర్డర్స్. సో, రూ. 2000 స్టాక్ ఇది. సో, రూ. 2000 స్టాక్‌లో 2000 క్వాంటిటీ అనేది కొంచెం హ్యూజే. సో, ప్రస్తుతానికి మనం దీనిలో రిస్క్ అయితే రెడ్యూస్ చేసుకున్నాం 50%. 123కి తీసుకొనొచ్చేసా నేను స్టాప్ లాస్‌ని. సో, ఇప్పటికిప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయినా గూడా రూ. 250తో మనం ఈ ట్రేడ్‌లోంచి ఎగ్జిట్ అవ్వాల్సొస్తది లాస్‌తో. సో, మనకున్నది ఇంకా టీవీఎస్ మోటార్స్. సో, టీవీఎస్ మోటార్స్ ఇందాక అనుకున్నట్టుగా ఆ 10,000 క్వాంటిటీని చూడగానే మనోళ్ళకి కొంత ఊపొచ్చింది బయర్స్‌కి. సో, దీన్ని కొంచెం పైకి పుష్ చేస్తున్నారు. లెట్స్ సీ. సెల్లర్స్ వచ్చి ఇవాళ దీన్ని అగైన్ మల్టిపుల్ టైమ్స్ దీన్ని టెస్ట్ చేస్తే తప్ప అది ఇవాళ మళ్ళీ పైకి వెళ్ళిపోతదేమో. చూద్దాం. ఎనీవే మనకి రిస్క్ అయితే కంట్రోల్‌గానే ఉంది. సో, ఈ ట్రేడ్‌లో రూ. 500 రిస్క్ ఉంది. ఈ ట్రేడ్‌లో అయితే ప్రెజెంట్ రూ. 250 రిస్క్ ఉంది. సో, రూ. 750 ఓవరాల్ రిస్క్ అట్ దిస్ పాయింట్. సో, డే రిస్క్ కన్నా తక్కువే. హోప్ సో. మనకు అట్‌లీస్ట్ ఒక టార్గెట్ వస్తే చాలు. రూ. 500 ప్రాఫిట్‌తో ఇంటికెళ్తాం.
2 ఫెయిల్ అయినప్పుడే మనకి ₹750 లాస్ వస్తది. అట్‌లీస్ట్ ఒకటి సక్సెస్ అయినా మనం 500 ప్రాఫిట్‌తో ఇంటికెళ్ళొచ్చు. అండ్ లెట్స్ సీ అప్డేట్ చేస్తా మీకు నెక్స్ట్ ఏదైనా మోడిఫై అయినప్పుడు. సో, నెక్స్ట్ స్టాప్ లాస్ మోడిఫికేషన్ అపోలో హాస్పిటల్‌లో వచ్చి ఇంక ఇది 1:1 టచ్ చేసినప్పుడు మాత్రం దీన్ని డైరెక్ట్‌గా తీసుకొనొచ్చేసి కాస్ట్ టు కాస్ట్ పడేస్తా. సో, అంతకు మించి ఇంక నేను దీన్ని మోడిఫై చేయను. ఆ తర్వాత ఏదన్నా ఉంటే చూస్తా. ఐ హోప్ ఈసారి ఇది మనకి 1:1కి రీచ్ అయ్యేలా ఉంది. ఇందులో నుంచి ఇంకొంచెం రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఫాస్ట్‌గా 1:1 అచీవ్ అవుతే బెటరే. సో, దీంట్లో నుంచి మనం ఆల్మోస్ట్ తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టేయొచ్చు. కాస్ట్ టు కాస్ట్ 133 దగ్గర. లెట్స్ వెయిట్. ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి చూద్దాం. సో, అది గాని టచ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మార్చేసి తర్వాత టీవీఎస్ మోటార్స్ చూద్దాం. సో, ఇది అగ్రెసివ్‌గా మోడిఫై చేయడానికి కారణం ఏంటంటే చెప్పా కదా! సో, ఈచ్ అండ్ ఎవ్రీ హై దగ్గర థౌసండ్స్ ఆఫ్ క్వాంటిటీస్ యాడ్ అవుతున్నాయి. సెల్లర్స్ ఎందుకంటే నిన్న అగ్రెసివ్‌గా జరిగిన సెల్లింగ్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరూ ఇవాళ లక్ ట్రై చేసుకుంటున్నారు. సో, ఒక సర్టెన్ పాయింట్ వరకు దీన్ని పైకి తీసుకొనెళ్ళి వదిలేస్తారు. ఫ్రీ ఫాల్. ఇంగ అక్కడి నుంచి అది ఫ్రీ ఫాల్ లాగా పడిపోతది. అలాంటి సిట్యుయేషన్‌లో మనం వరస్ట్‌గా దెబ్బ తినకుండా ఉండాలంటే, సో, మన ఎంట్రీ పాయింట్ నుంచి మనం స్టాప్ లాస్‌ని సో, కొంచెం అగ్రెసివ్‌గా మోడిఫై చేయొచ్చు. బట్ టీవీఎస్ మోటార్‌లో నేనంత అగ్రెసివ్‌గా మోడిఫై చేయట్లేదు. ఎందుకంటే ఇది స్టాప్ లాస్ చాలా దూరం ఉంది. మనకు టైమ్ ఉంది. వెరీ రేర్ కేసెస్‌లో సప్ అని ఒక 4, 5 క్యాండిల్స్‌లో ఇది ఎళ్ళిపోయి స్టాప్ లాస్ కొడతది. సో, అంతకు మించి ఇది మేబీ కొంచెం టైమ్ ఇస్తది మనకి. దీని గురించి ఆలోచించుకోవడానికి. బట్ ఇది అపోలో హాస్పిటల్ మాత్రం అలా గాదు. సో, ఇది కొంచెం అగ్రెసివ్ ట్రేడ్. తక్కువ స్టాప్ లాస్ ఉన్నవాడిని అగ్రెసివ్ ట్రేడ్స్. కొంచెం పెద్ద స్టాప్ లాస్ ఉన్నవాడిని ఓకే. సో, నార్మల్‌గా మనకి టైమ్ ఇస్తాయి. మనం దాని మీద థింక్ చేసుకోవచ్చు. సో, లెట్స్ సీ. ఇట్స్ బ్రేకింగ్ హై ఆఫ్ హైస్ అగైన్ అండ్ అగైన్. మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నదొచ్చి ఇది 1:1 టచ్ అవ్వడం కోసం. సో, ఒక్కసారి అది 1:1 టచ్ చేస్తే 1:1 అరౌండ్ ₹152 దగ్గరలో ఉంది నియర్‌లీ. ₹153 నియర్‌లీ. అది గాని ఒక్కసారి టచ్ చేసిందంటే మనం రిస్క్‌ని జీరో చేసేసి ఆ తర్వాత టీవీఎస్ మోటార్స్ గురించి థింక్ చేద్దాం. సో, ఇది చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది పైకి వెళ్ళే కొద్దీ. సో, సింపుల్‌గా దీన్ని ఇంకో పని చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఇంకొక స్వింగ్‌లో ఉంది గదా! అరౌండ్ 126 దగ్గర. సో, అక్కడికి మారుస్తున్నా దీన్ని. 126 ఒకసారి ట్రేడ్ ఎంటర్ అయిన తర్వాత రిస్క్ కంట్రోల్ చేయడం ఒక్కటే మన చేతిలో ఉంటది. సో, అంతకు మించి మనం ఇందులో ఏం చేయలేం. సో, ఎంత తక్కువ రిస్క్‌ని మనం క్యాచ్ చేయగలిగితే అంత బెటర్. నార్మల్‌గా అయితే కొంచెం వెయిట్ చేసేవాడిని గానీ, ఇది అగ్రెసివ్ ట్రేడ్ గాబట్టి ఇందులో కొంచెం ఫాస్ట్‌గా రియాక్ట్ అవుదాం. సో, లాస్ట్ వీక్ అదే లాస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో అయితే అపోలో హాస్పిటల్ మనకి థింక్ చేసే టైం గూడా ఇవ్వలేదు. సో, ఎంటర్ అయ్యాం. స్ట్రెయిట్ అవే వచ్చి మన స్టాప్ లాస్ కొట్టింది. సో, మీరిందాక చూసారు గదా! ఐ థింక్ రికార్డ్ అయిందనుకుంటా అది. అరౌండ్ 2150 దగ్గర కొంచెం హ్యూజ్ క్వాంటిటీసే ఉన్నాయి. సేల్ ఆర్డర్స్. ఐ హోప్ అది మళ్ళీ ఒకసారి చూపిస్తారనుకుంటా వాళ్ళు. లెట్స్ సీ. 149.85 కమ్ ఆన్ మ్యాన్. షో అప్ వన్స్. యాహ్! సీ 120 ఆర్డర్స్ ఉన్నాయి. 4700 4700 సో, వీళ్ళంతా పిచ్చోళ్ళు గాదు. ఇలా సేల్ కొట్టేవాళ్ళంతా. సో, దే ఆర్ డూయింగ్ ది ఫాలింగ్ నైఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. వాళ్ళు గాని చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారంటే బయర్స్ ఇక్కడ ఫెయిల్ అయ్యారంటే మాత్రం ఇది స్ట్రెయిట్ అవే యూ టర్న్ తీసుకుంటది ఇక్కడి నుంచి ఇంకసలు వేరే మాట ఏం మాట్లాడదు. సో, బెటర్ మనం ఇది ఎన్ని సార్లు యెస్. థట్స్ ఇట్. మనకు ఛాన్స్ ఇచ్చింది ఇవాళ 0 లాస్ చేసుకోవడానికి. ఓకే. 133.50 లెట్స్ గో బేబీ. థట్స్ ఇట్. 50 పైసా రిస్క్‌లో ఉన్నాం మనం ఇవాళ. వాట్ హ్యాపెనింగ్ మ్యాన్?
I lost my internet. సో, ఇంటర్నెట్ అయితే ఉంది. బట్ వై? ఎందుకు ఆర్డర్స్ ప్లేస్ అవ్వట్లేదు? ఓకే. ఇవాళ ట్రేడింగ్ యాప్ చాలా ఇబ్బంది పెడుతోంది. కైట్. ఓకే. సో, కరెంట్‌లీ మన రిస్క్ అపోలో హాస్పిటల్‌లో 25 కన్నా సో, రఫ్‌లీ మినిమమ్ బిలో రూ. 100 ఆల్‌మోస్ట్ జీరో రిస్క్. సో, ఇంక మనం ఇందులో టార్గెట్ ప్లేస్ చేసేసి విల్ వెయిట్ ఫర్ ద టార్గెట్. సెల్ 25 at 2170 71.5 ఫుల్ టార్గెట్ పెడతా. 4, 5 పెడదాం. కమ్ ఆన్ మ్యాన్. ఓకే. ఫైనల్లీ థాంక్ గాడ్. సో, అపోలో హాస్పిటల్స్‌లో అయితే మనం టార్గెట్ ప్లేస్ చేసాం అండ్ స్టాప్ లాస్ కూడా ప్లేస్ చేసి పెట్టేసాం. అండ్ లెట్స్ గో అండ్ వాచ్ అవర్ టీవీఎస్ మోటార్స్. అసలు ఏం చేస్తోంది టీవీఎస్ మోటార్స్? మనం అనుకున్నట్టుగానే ఇక్కడ ఈ 10,000 క్వాంటిటీ చూసి కొంచెం పుల్ బ్యాక్ కొడుతున్నట్టున్నారు వెనక్కి. సో, ఏం చేద్దాం? సో, ఇంకా ఒక ట్రెండ్ లైన్ అయితే కావాలి మనకి టీవీఎస్ మోటార్స్‌లో. సప్లై డిమాండ్ చూద్దాం ఫస్ట్. సప్లై డిమాండ్ చూసుకుంటే సెల్లర్సే ఒక 20,000 క్వాంటిటీ ఎక్స్ట్రా ఉన్నారు గానీ, బయర్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉన్నారు. 20,000 ఈజ్ నథింగ్. ఒక ఆర్డర్‌లోనే 10,000 వస్తాయి. మినిమమ్ ఒక 50,000 అట్లా డిఫరెన్స్ ఉంటే ఏదన్నా థింక్ చేయొచ్చు. లెట్స్ సీ ఇది ఏం చేస్తదో. అప్డేట్ చేస్తా కాసేపు తర్వాత ఇది ఏదన్నా బ్రేక్ అయ్యేలాగా ఉంటే. అపోలో హాస్పిటల్‌లో ఏం జరిగిందంటే, సో, ఇప్పుడే ఒక హ్యూజ్ క్వాంటిటీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యాయి. అబోవ్ నియర్లీ అట్లా 156, 155 ఆ ఏరియాలో. సో, నేనేం థింక్ చేస్తున్నానంటే, ఇది ఇంకొకసారి గాని వెళ్లి ఆ హైని టెస్ట్ చేయడమో, బ్రేక్ చేసే ప్రయత్నాలు అలాంటియేమన్నా చేస్తే, దీంట్లో నేను కొంచెం ప్రాఫిట్ లాక్ చేసుకునే యాక్టివిటీ స్టార్ట్ చేస్తా. సో, ఈ ఏరియాకి తీసుకొద్దాం అనుకుంటున్నా. 136.8 ఒక రూ. 2 అంటే ఒక రూ. 50 లాగా కైండ్ ఆఫ్ బ్రోకరేజెస్ అవి కవర్ అవుతాయి. చూద్దాం ఇది ఒక్కసారి ఈ హై గాని బ్రేక్ చేస్తే మనం విల్ స్టార్ట్ ప్రాఫిట్ లాకింగ్ యాక్టివిటీ. చూద్దాం ఇది మరి ఏం చేస్తదో. వెయిట్ అండ్ సీ అప్డేట్ చేస్తా. సో, ట్రేడర్స్ టీవీఎస్ మోటార్స్‌లో సో, ఇక్కడి నుంచి పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసింది. సో, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ యాక్చువల్‌గా చూస్తే ఈ ఏరియాలో డబుల్ టాప్ లాగా నాకనిపిస్తుంది. సో, ఈ ఏరియా కైండ్ ఆఫ్ డబుల్ టాప్ లాగా ఉంది. సో, ఇప్పుడొచ్చి ఈ కిందున్న సపోర్ట్‌ని బ్రేక్ చేస్తేనే అది పైకి ఐ మీన్ ఇలా పడిపోతది షార్ప్‌గా. అదర్‌వైస్ ఇంకోసారి గాని వెళ్లి ఇక్కడున్న హైని బ్రేక్ చేసిందంటే ఇది కంప్లీట్‌గా యూ టర్న్ తీసుకుంటది. సో, నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇందులో గూడా ఒక 50% రిస్క్ రెడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నా. ఐ మీన్ కైండ్ ఆఫ్ 481 సో, 480, 150కి తీసుకొద్దాం అనుకుంటున్నా దీన్ని. లెట్స్ రెడ్యూస్ సమ్ రిస్క్ ఇన్ దిస్ ఆల్సో. ఎందుకంటే ఇది మొమెంటమ్ లేదు. మన ఎంట్రీ పాయింట్ ఏమో ఇది 943లో జరిగింది. సో, అప్పటినుంచి సైడ్ వేస్ ఎళ్తానే ఉంది. సో, బెటర్ రెడ్యూస్ సమ్ రిస్క్. సో, 481.55 ఓకే. థట్స్ ఇట్. ఐ థింక్ ఇందులో గూడా చాలా మటుకు రిస్క్ రెడ్యూస్ అయిపోయింది. సో, లెట్స్ సీ. సో, యాక్చువల్‌గా అపోలో హాస్పిటల్‌లో ఇప్పుడే ఒక షార్ప్ ఫాల్ జరిగింది. సో, జరిగి ఒకసారి పుల్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడొచ్చిన పుల్ బ్యాక్ ఫెయిల్ అవుతే మాత్రం ఇది 100% వచ్చేసి మన స్టాప్ లాస్‌ని హిట్ చేస్తది.
సో, అందుకోసమే నేను దీన్ని కొంచెం మోడిఫై చేస్తున్నా. సో, అట్‌లీస్ట్ 3650కి మారుస్తున్నా దీన్ని నేను. సో, 33కి 3650కి ఒక రూ. 3 డిఫరెన్స్ ఉంటది. రఫ్‌లీ ఒక రూ. 75 అనుకుంటా. ఇన్ కేస్ మనం ఫెయిల్ అవుతే రూ. 75 అన్న బుక్ అవుతది. అవి మన చార్జెస్ కన్నా కవర్ అవుతాయి అట్‌లీస్ట్. ఓకే. సో, అపోలో హాస్పిటల్స్‌లో అయితే ఒక రూ. 75 ప్రాఫిట్ లాక్ అయింది. చూద్దాం ఇది ఈ హై ఇప్పుడు ఇక్కడ ఒక స్వింగ్ హై చేసి మళ్ళీ ఇక్కడ లో చేసింది కదా! సో, ఒకవేళ ఈ స్వింగ్ హై బ్రేక్ అయితే సో, అగైన్ ఒక స్టెప్ ఫార్వర్డ్ చేస్తా. సో, 140 వరకు ఎళ్తా. ఈ స్టాక్‌లో అగ్రెసివ్‌గా మూవ్‌మెంట్ చేయడమే బెటర్ అనిపిస్తుంది నాకు. చూస్తుంటే షార్ప్‌గా పడుతోంది. షార్ప్‌గా పెరుగుతోంది పిచ్చిగా. సో, టీవీఎస్ మోటార్స్‌లో మనకేం టెన్షన్ లేదు. వి హావ్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ లక్కీగా ఇందులో గూడా రెడ్యూస్ చేసుకున్నాం రిస్క్. ఎందుకంటే ఈ ప్యాటర్న్‌ని మైండ్‌లో పెట్టుకొని రిస్క్ రెడ్యూస్ చేసుకున్నాం. సో, యాక్చువల్లీ ఇలాంటి ప్యాటర్నే గ్లెన్‌మార్క్‌లో మనకి కనపడింది. ఆ రోజు నేను దాన్ని పెద్ద కేర్ చేయలేదు. ఒక నెగ్లిజెన్సీతో ఉన్నా ఆ రోజు. ఎందుకంటే అది గూడా హ్యూజ్ స్టాప్ లాస్ కదా! చాలా టైమ్ ఉందిలే దాని గురించి ఆలోచించడానికి అని జెప్పేసి లాస్ట్ థర్స్‌డే నేను చేసిన మిస్టేక్స్ నేనొకసారి వీకెండ్‌లో చెక్ చేసుకున్నా ఏమేం చేశానని. సో, నా సైకాలజీ ఎలా బిహేవ్ చేసింది ఆ టైంలో అంటే ఇది హ్యూజ్ స్టాప్ లాస్ కదా! టైమ్ ఇస్తది మనకి. మనం మోడిఫై చేసుకోవచ్చనే మైండ్‌సెట్‌లో ఉన్నా. బట్ ఆ మధ్యలో ఒక ఇలాంటి డబుల్ టాప్ చేసి అది బ్రేక్ అయ్యి వెళ్ళేటప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయలేదు. సో, ఈరోజు మాత్రం చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకూడదు. చూద్దాం ఇక్కడి నుంచి మనం ఇది బ్రేక్ అయ్యి పైకెళ్ళేలాగుంటే విల్ క్విట్ ఫ్రమ్ దిస్ ట్రేడ్. సో, అదే బెటర్ నాకు తెలిసి. అండ్ విల్ రెడ్యూస్ ద రిస్క్ ఆల్సో. సో, చూద్దాం ఏం జరుగుతదో. సీ, ఈ అపోలో హాస్పిటల్స్ మాత్రం కొంచెం డేంజరస్‌గా ఉంది. ఈ హై వచ్చేసి 153 అండ్ ఈ హై వచ్చేసి 153.20. సో, 2 సేమ్ హైస్ చేసిందిది. డబుల్ టాప్. లెట్ ఇట్ బ్రేక్ దిస్. అట్‌లీస్ట్ ఇదొక్కసారి ఇది ఇలా బ్రేక్ చేసి కొంచెం పైకి వెళ్తే వి కెన్ బుక్ ద ప్రాఫిట్. వి కెన్ అలాగా 142 వరకు తీసుకొని కూడా రావచ్చు దీన్ని. కరెంట్‌లో అయితే మనం సమ్‌వేర్ హియర్ ఎక్కడో ఉన్నాం. 136లో ఉన్నాం. ఇది గాని ఈ హైని అలా బ్రేక్ చేసిందనుకో ఒకసారి, సో, డైరెక్ట్‌గా తీసుకొచ్చేసి 142.80లో పెట్టేద్దాం. చూద్దాం ఇది మనకు ఛాన్స్ ఇస్తదో ఇవ్వదో. లెట్స్ సీ. నిఫ్టీ పడుతోంది. ఓకే. సమ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ చేస్తాం. ఐ థింక్ అపోలో హాస్పిటల్ ఇంక మనకు ఛాన్స్ ఇవ్వదు. సో, క్లియర్ కట్‌గా అది మన స్టాప్ లాస్ అయితే టచ్ చేస్తదిప్పుడు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏం చేస్తదో చూద్దాం. సో, ఈ ఈ ప్యాటర్న్ చూస్తే మాత్రం డెఫినిట్‌గా ఈ 2 క్యాండిల్స్ చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చేసింది. ఇది మన స్టాప్ లాస్ కొడతదని. ఈ మధ్యలో ఎక్కడైనా బయర్స్ వచ్చి లేదు అని చెప్పి దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్తే తప్ప ఈరోజు దీంట్లో మనకి ఛాన్స్ లేదు. సో, వి ఆర్ గోయింగ్ టు కమ్ ఔట్ ఆఫ్ దిస్ ట్రేడ్ వెరీ క్విక్‌లీ. యెస్. అయిపోయింది. అపోలో హాస్పిటల్‌లో రూ. 50తో మనల్ని బయటకి దోసేశారు. క్యాన్సల్ దిస్ టార్గెట్ ఆర్డర్. సో, ఎలాగోలాగా రిస్క్‌నైతే రెడ్యూస్ చేసుకున్నాం. లెట్స్ ఫోకస్ ఆన్ టీవీఎస్ మోటార్స్. సో, టీవీఎస్ మోటార్స్ అయితే ప్రస్తుతానికి ఇది పడుతోంది.
అండ్ నిఫ్టీ గూడా యాక్టివిటీ అలాగే ఉంది గాబట్టి కొంచెం కిందకి. లెట్స్ సీ ఈ జోన్ కింద బ్రేక్ అయ్యే వరకు నిఫ్టీ చెప్పలేం. సో, ఒకవేళ ఈ జోన్ కింద బ్రేక్ అయితే నిఫ్టీ గూడా షార్ప్‌గా ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అలాంటి టైంలో టీవీఎస్ మోటార్స్ కూడా పడొచ్చు. సో, మనకి అడ్వాంటేజ్ ఒస్తది. కొంచెం ఇండెక్స్ కూడా పడితే అడ్వాంటేజ్ ఒస్తది గదా! సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం టీవీఎస్ మోటార్స్. అప్డేట్ చేస్తా ఏదన్నా స్టాప్ లాస్ మోడిఫై చేస్తే అలాంటివి ఏమన్నా ఉంటే. సో, స్టే ట్యూన్. ఓకే ట్రేడర్స్. సో, టీవీఎస్ మోటార్స్ ఆ ప్రీవియస్ సపోర్ట్‌ని బ్రేక్ చేసింది. సెల్లర్ సైడ్స్ ఆల్మోస్ట్ 22,000 సెల్ ఆర్డర్స్‌తో ఒక ఆర్డర్ కూర్చోంది స్ట్రాంగ్‌గా. అండ్ బయర్ సైడ్ వచ్చేసి 6,000 కూర్చోంది. సో, సంథింగ్ విల్ ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా ఏమైనా జరగొచ్చు. సో, నేనేం చేస్తున్నానంటే ఐయామ్ రెడ్యూసింగ్ మై రిస్క్ టు దిస్ లెవెల్. సో, ప్రీవియస్‌గా ఇక్కడ హై చేసింది కదా! సో, దాన్ని 479.40 కదా! 479.50కి మార్చేస్తున్నా. డన్. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక రూ. 2 అంటే 70 క్వాంటిటీతో రూ. 140 రిస్క్‌లో ఉంది ఈ కరెంట్ ట్రేడ్. అండ్ లెట్స్ సీ. సో, ఇది ఇంకా 1:1 ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ మనకున్నది ఓన్లీ 1 ట్రేడ్ ఇంకా ఇవాల్టికి. ఒక ట్రేడ్ అయితే కంప్లీట్‌గా మనల్ని బయటకు తోసేసింది అపోలో హాస్పిటల్స్. ఎగ్జాక్ట్‌గా మన స్టాప్ లాస్ దగ్గర వాండరింగ్ చేస్తోంది. చూస్తే ఇక్కడ ఒక 135 ఏరియాలో కొంచెం బై ఆర్డర్స్ హ్యూజ్‌గా ఉన్నాయి. అందుకే అది అంత ఫాస్ట్‌గా కిందకెళ్ళలేకుంది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేస్తే ఇది అగైన్ ఇవాళ కూడా ఫాల్ కంటిన్యూ చేస్తదేమో. ఎనీవే మనమైతే ఔట్ ఆఫ్ ద ట్రేడ్. సో, లాస్ అయితే చేసుకోలేదు. అగ్రెసివ్‌గా ఎంటర్ అయినా గూడా కొంచెం ఎర్లీగా ఎలాగోలాగా మాడిఫై చేసి బయటకొచ్చేసాం. ఇంక మన చేతిలో ఉన్న ట్రేడ్ ఓన్లీ ఒకటే. సో, అది టీవీఎస్ మోటార్స్. సో, ఈ ఏరియాలో చాలా హ్యూజ్‌గా బై ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ యాస్ వెల్ యాస్ సెల్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. సో, అలాంటివి జరిగినప్పుడు ఇలా స్పైక్స్ వస్తాయి పెద్ద పెద్దగా. అందుకే నేను రిస్క్‌ని ఇందులో రెడ్యూస్ చేసేసా. ఇంకా ఫర్దర్‌గా గూడా రిస్క్ రెడ్యూస్ చేద్దాం. సో, ఇది ఒకవేళ 1:1 అచీవ్ అవుతే. సో, స్టే ట్యూన్ అప్డేట్ చేస్తా మీకు. సో, ట్రేడర్స్ ఇందాక చెప్పాను గదా! షార్ప్ ఫాల్స్ ఉన్నప్పుడు అవి షార్ప్ గెయిన్స్‌కి దారి తీస్తాయి. అండ్ ఏదైనా మనం ఇంతకుముందు మార్క్ చేసుకున్న ఈ ట్రెండ్ లైన్స్‌ని టచ్ చేసి ఫాల్ అయితే దాన్ని బేస్ చేసుకొని మారుస్తా అని చెప్పా గదా! యాక్చువల్‌గా ఇంతకుముందు ఈ ట్రెండ్ లైన్ ఇలా ఉండింది. సో, ఇది ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది. ఈ ఏరియాలో గూడా ఇంకొక రూ. 2 దూరంలో మన స్టాప్ లాస్ ఉంది అనంగా కొంచెం రివర్స్ అయింది. సో, ఈ ఆపర్చునిటీని మనం మిస్ చేసుకోకుండా స్టాప్ లాస్‌నయితే ఇక్కడికి మార్చేద్దాం. 75, 50కి మార్చేస్తున్నా. సో, ఇంకొకసారి గాని ఇది రివర్స్ ఎళ్లి దీన్ని బ్రేక్ చేసినా ఇంక దీంట్లో ఖచ్చితంగా ఇది కంప్లీట్‌గా రివర్స్ ఎళ్ళిపోతది. సో, ఫస్ట్ అయితే మనం ప్రాఫిట్ లాక్ జేసుకుందాం. 475.50. ఓకే. సో, ఫైనల్‌గా ఇవాళ ప్రాఫిటబుల్ డే అనేసి డిక్లేర్ అయింది గానీ, అదొక పెద్ద ప్రాఫిట్ గాదు. ఎనీవే దట్ ఈస్ గుడ్. సో, లాస్ అవ్వకుండా వచ్చేదేదైనా మంచిదే. సో, లక్కీగా మనం ఇవాళ కూడా రిస్క్‌ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రస్తుతానికైతే ఒక రూ. 2 అంటే రూ. 140 ప్రాఫిట్ అయితే లాక్ చేసుకున్నాం. లెట్స్ సీ ఇంకా మనకి ఎక్కువ ప్రాఫిట్ లాక్ చేసుకునే ఛాన్సెస్ వస్తే మీకు అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్. ఇక్కడ 471.50 దగ్గర ఆల్మోస్ట్ ఒక 20,000 క్వాంటిటీ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో, అది గాని బ్రేక్ చేస్తే ఇది పైకెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి బాగా. సో, ఇంకొంచెం మన స్టాప్ లాస్‌ని ఈ 71.95 గదా హై. సో, 72.05 లేకి తీసుకొస్తా. సో, 72.05 చేంజ్. ఓకే. సో, ఇంకొక 50 పైసా మనం ప్రాఫిట్ లాక్ చేసుకున్నాం. సో, చూద్దాం ఈ 20,000 క్వాంటిటీ గాని బ్రేక్ అయిపోతే అప్‌సైడ్ ఇది ఇంగ ఇక్కడి నుంచి యూ టర్న్ తీసుకుంటది. లేదు వాళ్ళు అలాగే స్ట్రాంగ్‌గా నిలబడ్డారంటే ఇంకొకసారి లో బ్రేక్ చేసుకుంటా కిందకెళ్తది. సో, అలాంటిదేదైనా జరిగితే మాత్రం మనం ఇంకా ట్రైలింగ్ స్టాప్ లాస్‌ని కిందకి మోడిఫై చేద్దాం. సో, అప్పటి వరకైతే వెయిట్ అండ్ సీ. స్టే ట్యూన్ అప్డేట్ చేస్తా. సో, ట్రేడర్స్ టీవీఎస్ మోటార్స్
చాలా సేపటి నుంచి చాలా సేపు కాదు. ఆల్‌మోస్ట్ 1 అవర్ పైన అయింది. 1:1 అచీవ్ అయ్యి. సో, 1 అవర్ నుంచి ఇక్కడే ట్రై చేస్తుంది. చాలా సపోర్ట్ వస్తుంది. బయర్స్ చాలా ప్రెషర్ చేస్తున్నారు. ఇక్కడ గూడా సో, ఈ ట్రెండ్ లైన్ దగ్గరికొచ్చి రీటెస్ట్ చేసి పడింది. సో, సేమ్ ట్రెండ్ లైన్‌ని బేస్ చేసుకొని నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ మోడిఫై చేస్తున్నా. సో, ఇప్పుడు 7150కి మారుస్తున్నా దీన్ని. సో, స్లోగా మనమైతే ప్రాఫిట్ లాక్ చేసుకుంటా వెళ్దాం. 7150. ఓకే. సో, 7150 ఇంకొక 2 రూపీస్ గాని డౌన్ చేసామంటే 7050, 6950 సో, 1:1కి అచీవ్ అవుతాం. సో, పర్లేదు. ప్రస్తుతానికైతే డీసెంట్ ప్రాఫిటే. లెట్స్ సీ ఇదేం చేస్తదో. స్టే ట్యూన్ అప్డేట్ చేస్తా. ట్రేడర్స్ ఇది చాలా సేపటి నుంచి రివర్సల్ ప్యాటర్న్స్ చూపిస్తా ఉంది. సో, ఇప్పుడే ఒక ఛానల్ చేసి సో, ఛానల్ నుంచి ఇట్లా కిందకి బ్రేక్ అయింది. సో, నేనేం చేస్తున్నానంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇంకా కిందకి తీసుకొస్తున్నా. సో, నియరెస్ట్ లెవెల్స్‌కి తీసుకొస్తున్నా. టైమ్ గూడా ఆల్రెడీ 2:00 అయింది. సో, ఇంక ఇంట్రాడేలో 2:00 వరకు వెయిట్ చేయడం గూడా వేస్టే. సో, నియరెస్ట్‌గా తీసుకొచ్చి పడేస్తున్నా. సో, ఈ టాప్‌లో పెడుతున్నా. హై వచ్చేసి 468.40 సో, 468.50లో పెడతా. సో, లెట్స్ సీ మనకి ఏమొస్తదో. ఆర్డర్ గూడా మోడిఫై చేసేద్దాం. మోడిఫై. సే సో, ఇప్పుడు మనం మినిమమ్ 1:1 అన్న ప్రాఫిట్ అయితే లాక్ చేసుకున్నాం. సో, చూద్దాం మన టార్గెట్ ఆర్డర్ గూడా ఆల్రెడీ ప్లేస్ అయింది గదా! సో, వస్తే టార్గెట్ లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆర్ ఎల్స్ ఇంకా ఇది ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే ఇంకా మోడిఫై చేయడానికి. సో, మోడిఫై చేస్తా. ఒక్కసారి లో గాని మళ్ళీ బ్రేక్ చేసేలాగా ఉంటే మనం ఇంకా కొంచెం 1:1.5 వరకు లాక్కొచ్చేద్దాం ట్రైలింగ్ స్టాప్ లాస్‌ని. సో, స్టే ట్యూన్ అప్డేట్ చేస్తా. సో, ట్రేడర్స్ ఫైనల్‌గా మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో, టీవీఎస్ మోటార్స్‌లో. సో, టార్గెట్ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేద్దాం. సారీ. క్యాన్సెల్. సో, ఆర్డర్స్ ఒకసారి పెండింగ్ ఆర్డర్స్ అయితే ఏం లేవు. సో, పొజిషన్స్ వచ్చి సో, 2 ట్రేడ్స్ చేసాం. ఒక ట్రేడ్ వచ్చేసి అపోలో హాస్పిటల్స్. సో, అందులో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యి 54 రూపీస్‌తో బయటకొచ్చాం. సో, ఇంకో ట్రేడ్ టీవీఎస్ మోటార్స్. ఇందులో గూడా ఆల్మోస్ట్ 1:1.5 అచీవ్ అయ్యాం. సో, అందులో గూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యి 633 రూపీస్ ప్రాఫిట్ చేసామనమాట. సో, గుడ్ స్టార్ట్. మండే మనకి మంచి బూస్టింగ్ ఇస్తది. సో, మండే ప్రాఫిట్‌లో మనం డే క్లోజ్ చేస్తే సో, ఒకసారి టీవీఎస్ మోటార్స్ చూస్తాం. యెస్. సో, మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత సో, అది షార్ప్‌గా పెరుగుతోంది. సో, ట్రేడర్స్ అది ఇవాల్టి మన లైవ్ ట్రేడింగ్ వ్లాగ్. సో, బ్యూటిఫుల్‌గా టీవీఎస్ మోటార్‌లో 1:1.5 అచీవ్ అయ్యాం. సో, ట్రైలింగ్ స్టాప్ లాస్ మోడిఫై చేస్తూ మనం ఫైనల్‌గా ఇవాళ డేని ప్రాఫిట్‌లో ఎండ్ చేసాం. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. సో, ఈ వీడియోలో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా మోడిఫై చేయాలో మీరు అట్‌లీస్ట్ కొన్ని పాయింట్స్ అన్నా మీరు నేర్చుకున్నారనుకుంటా. సో, ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంది అనిపిస్తే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సో, అలాగే ఎవరికైనా హెల్ప్‌ఫుల్ అవుతదనుకుంటే ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న బెల్ ఐకాన్‌ని గూడా తప్పకుండా ప్రెస్ చేయండి. సో, సీ యూ టుమారో. బై బై.